తన పేరెంట్స్ తనకి 10 years ఉన్నప్పుడే వాళ్ళు డివోర్స్ తీసుకున్నారు. అండ్ ఆ తర్వాత వాళ్ళ మదర్ ఇంకో మ్యారేజ్ చేసుకున్నారు. తన లైఫ్ టైం మొత్తం వాళ్ళ కజిన్ బ్రదర్ తోటి లైఫ్ని లీడ్ చేసినాడు. తన కెరియర్లో చాలాసార్లు వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి క్రిటిసిజమ్స్ ఫేస్ చేసినాడు, ఎన్నో రిజెక్షన్స్ ఫేస్ చేసినాడు. అండ్ లిటరలీ చెప్పాలంటే తను ప్రాణంగా ఇష్టపడి ప్రేమించిన ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో, తన గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తనని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ అదే నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ తోటి కష్టపడతా ఉన్నాడు. అండ్ నేను ఇక్కడ ఏది కూడా ఒక బాలీవుడ్ మూవీ గురించి లేదంటే ఒక సినిమా గురించి ఒక స్టోరీ చెప్పట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవాల్టి జనరేషన్లో మనం ఎంతోమందిని చూస్తున్నాం. ప్రజెంట్ టైమ్స్లో ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ రిజెక్ట్ చేసిందని సూసైడ్ అటెంప్ట్ చేసి చనిపోయే వాళ్ళని చూసినాం. అండ్ వాళ్ళ పేరెంట్స్ మొబైల్ ఫోన్స్ కొనిస్తలేరని చెప్పేసి సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోయే వాళ్ళని చూసినాం. అండ్ బెదిరించే వాళ్ళని కూడా చూసినాం. ఎంతోమంది ఇలాంటి పర్సన్ చిన్న చిన్న వాటికి రిజెక్షన్స్ అనుకుంటూ పెద్దగా ఆలోచించి తీసుకునే వాళ్ళని చాలామంది చూసాం కదా. ఇవాళ ఈ వీడియోలో అలాంటి పర్సన్ గురించి నేను మాట్లాడబోతున్నాను. ఇవాళ మొత్తం కంప్లీట్ ప్రపంచం మొత్తంలో కూడా ఒక రోల్ మోడల్, ఎంతో మందికి ఇన్స్పిరేషనల్ పర్సన్. హీ ఈజ్ ఎ రియల్ హ్యూమన్ అంటాను అండ్ రియల్ మ్యాజికల్ పర్సన్ అంటాను. బికాస్ ఆయనని హేట్ చేసే వాళ్ళు ఇప్పుడు ప్రపంచంలో ఎవ్వరు కూడా ఉంటారంటాను. అండ్ ఇప్పటికీ మీకు అర్థమై ఉంటుంది ఆ పర్సన్ ఎవరు అని. అండ్ హీ ఈజ్ నదర్ దాన్ మిస్టర్ రతన్ టాటా సార్. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే రతన్ టాటా సార్ గురించి ఎన్నో మంత్స్ నుంచి ఒక వీడియో చేద్దాము అని అనుకుంటున్నాను. బట్ ఇవాళ ఒక మంచి అకేషన్, ఒక మంచి టైం వచ్చింది ఎక్కడైతే నేను సార్ గురించి కొన్ని బ్యూటిఫుల్ పాయింట్స్ నేను మీకు తెలియజేయడానికి వచ్చినాను. నాకు తెలుసు ఇవాళ ఈ వీడియో చూసే వాళ్ళు చాలామంది సార్ గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే నేనేమనుకున్నానంటే నా వర్డ్స్ త్రూ, నా మాటల త్రూ సార్ గురించి అట్లీస్ట్ నా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక 100 మెంబర్స్కి, ఒక 200 మెంబర్స్కి ఆర్ ఒక 1000 మెంబర్స్కి నేను నా విధానంగా నేను చెప్పగలిగినా కూడా ఒక బెనిఫిటే కదా అనే ఒక థాట్ తోటి ఇవాళ ఈ వీడియోని క్రియేట్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఎవరైతే సార్ ఉన్నారో అండ్ హీఈస్ వన్ ఆఫ్ మై రోల్ మోడల్ అంటాను. బికాజ్ ఆయన క్యారెక్టర్ని చూసి, ఆయన డీల్ చేసిన పద్ధతి, అంటే ఆయన లైఫ్ని లీడ్ చేసిన పద్ధతి, నిజంగా చెప్పాలంటే రతన్ టాటా సార్ అనగానే ఒక కంపెనీకి CEO ఆర్ లైక్ చైర్మన్ అండ్ ఎన్నో లగ్జరియస్ కార్స్ అండ్ లగ్జరియస్ కంపెనీస్ ఏవైతే లీడ్ చేస్తున్నారో అని అనుకుంటున్నారు కావచ్చు. కాకపోతే ఈజ్ వెరీ సింపులెస్ట్ పర్సన్ అంటాను. అండ్ డౌన్ టు ఎర్త్ ఉండడం చూసి అండ్ ఆయన గురించి తెలుసుకుంటున్నప్పుడు ఐ వాజ్ వెరీ ఫ్యాసినేటెడ్ టు నో మోర్ అబౌట్ హిమ్. అట్లాంటి ఒక రోల్ మోడల్. అండ్ అఫ్ కోర్స్ ఆయనని సార్ 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 అని ఎందుకు అంటుంటానంటే ఆయనకి నేనే కాదు, ఒక కంట్రీ మొత్తమే ఆయనకు ఒక సార్ అనే బిరుదు ఇచ్చినారు. అలాంటి ఒక లెజెండరీ పర్సన్. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన గురించి చెప్పడానికి చాలా ఉంది. కాకపోతే ఈ వీడియోలో మాత్రం నేను ఓన్లీ 6 మేజర్ పాయింట్స్ని నేను కవర్ చేయబోతున్నాను. అండ్ ఆ 6 మేజర్ పాయింట్స్ని ఇవాళ నేను part 1 అని అనుకోవచ్చు, part 2 మేబీ అదర్ 4 పాయింట్స్ నేను కవర్ చేయొచ్చు. బట్ ఇవాళ ఈ వీడియోలో ఈ 6 పాయింట్స్ మాత్రం మిస్ అవ్వకుండా చూడండి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 6 పాయింట్స్ తెలుసుకోవడానికంటే ముందు అసలు హూ ఈజ్ రతన్ టాటా సార్ అని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ మొహమ్మద్ జానీ, మోటివేషనల్ స్పీకర్ అండ్ హ్యాబిట్ ఇన్ఫ్లుయెన్సర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్ అండ్ యాజ్ వెల్ యాజ్ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు. అండ్ ఎవరైతే కొత్తగా వీడియోస్ చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ షేర్ చేయండి, లైక్స్ చేయండి, కమెంట్స్ చేయండి. ఎందుకంటే అవి నాకు మీరు ఇచ్చే ఒక మోటివేషన్ లాగా యూస్ఫుల్ అవుతుంటుంది. అసలు హూ ఈజ్ రతన్ టాటా సార్? రతన్ టాటా సార్ గురించి చెప్పాలంటే హీ ఈజ్ ఇండస్ట్రియలిస్ట్, ఫిలాంథ్రోపిస్ట్ అండ్ ట్రైన్డ్ పైలట్ అండ్ ఇన్వెస్టర్ అండ్ పద్మశ్రీ, పద్మవిభూషణ్ అవార్డ్స్ వచ్చిన పర్సన్. అండ్ ఒక కంట్రీ తనకి సార్ అని ఒక బిరుదు కూడా ఇచ్చినారు. ఆయన చైర్మన్ అయిన తర్వాత లిటరల్లీ చెప్పాలంటే 50% ప్రాఫిట్స్కి తీసుకొచ్చినాడు. 50% ప్రాఫిట్స్. అండ్ లిటరల్లీ చెప్పాలంటే ప్రతి ఒక్క ఇన్సల్ట్స్ని ఆయన రిజల్ట్స్ లాగా కన్వర్ట్ చేసిన పర్సన్. ఆయన స్ట్రాటజీ ఒకటే, మీరు ఎంతైతే క్రిటిసైజ్ చేస్తారో అంత ఎక్కువ ఆయన గ్రో అవుతాడు. ఎంతైతే క్రిటిసైజ్ చేస్తారో అంత ఎక్కువ గ్రో అవుతుంటారు. అది ఆయన స్ట్రాటజీ. దీని గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎప్పుడైతే టాటా ఇండికా ఫస్ట్ లాంచ్ అయినప్పుడు ఒక ఫెయిలియర్ మోడల్, చాలా ఫెయిలియర్స్ వచ్చినాయి. దానివల్ల ఆ టాటా మోటార్స్ని అమ్మేద్దామని అనుకున్నారు. ఆ టైంలో ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ ఎవరుతున్నారో ఆయన నేను కొంటాను అని చెప్పినప్పుడు ఆ డీల్ కుదుర్చుకోవడానికి వాళ్ళ ఆఫీస్కి రావాలి అని అన్నప్పుడు అప్పుడు రతన్ టాటా సార్ అక్కడికి వెళ్ళి ఒక 3 hours మీటింగ్ మొత్తంలో తర్వాత కూడా అక్కడ చైర్మన్ సార్ అక్కడ అగ్రిమెంట్ సైన్ చేయలేదు.
కార్లు తయారు చేయడం రానప్పుడు మీరెందుకు ఆ కార్ల బిజినెస్లో మీరు అడుగుపెట్టినారు అని చెప్పేసి ఒక క్రిటిసైజ్ చేసి తక్కువగా చూసి మేము లేకపోతే మీ కంపెనీ లేదు అని ఒక డీగ్రేడ్ చేసి మాట్లాడడం వల్ల ఆయన దాన్ని ఆ ఇన్సల్ట్ని తీసుకొని కంప్లీట్గా దాన్ని అక్కడ ఫీల్ అవ్వకుండా కూర్చోలేదు సార్. సింపుల్గా ఆయన మళ్ళీ దాని మీద వర్క్ చేసి ఎలా మనం దాన్ని ఇంకా మోడల్ని బెస్ట్గా చేయొచ్చు అని వాళ్ళ టీమ్ తోటి కూర్చొని ఆయన కష్టపడి మళ్ళీ ది బెస్ట్ మోడల్గా ఆయన ప్రూవ్ చేసిన తర్వాత లిటరలీ చెప్పాలంటే అదే ఫోర్డ్ కంపెనీకి సంబంధించిన చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయనకి సంబంధించిన ఆయన బ్రాండ్స్కి సంబంధించిన కొన్ని టూ కార్ మోడల్స్ అదే ల్యాండ్ రోవర్ అండ్ జాగర్ మోడల్స్ని మళ్ళీ రతన్ టాటా సార్ దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ క్రిటిసిజంని తీసుకొని ఆ రిజెక్షన్ని తీసుకొని మళ్ళీ ది బెస్ట్ ఇచ్చి టాప్ లెవెల్కి రీచ్ అయిన తర్వాత ఆయన ఇన్సల్ట్స్ని మళ్ళీ రిజల్ట్స్ లాగా కన్వర్ట్ చేసిన పర్సన్. ఏంటది? ఇన్సల్ట్స్ని రిజల్ట్స్ లాగా కన్వర్ట్ చేసిన పర్సన్. అట్లాంటి ఒక గ్రేట్ లెజెండరీ పర్సన్స్ గురించి నేను చెప్తుంటే నాకు ఎంతో ఒక కైండ్ ఆఫ్ ఎనర్జీ లెవెల్స్ వస్తున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే హీ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ లెజెండరీ పర్సన్. 90% ఆఫ్ కంపెనీస్ ఏవైతే ఎస్టాబ్లిష్ అవుతుంటాయో అంటే వాళ్ళు స్టార్ట్ చేస్తుంటారో స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో ఒక 5 years టైం స్పాన్లో వ్యానిష్ అవుట్ అయిపోతాయి మార్కెట్లో నుంచి. 5 to 10 years లోపల మిగిలిన 6% అంటే మిగిలిన 10%లో నుంచి 5% కంపెనీస్ ఏవైతున్నాయో వ్యానిష్ అయిపోతాయి. చాలా రేర్ కంపెనీస్ మాత్రమే 5% కంపెనీస్ మాత్రమే ఆ 10 years మార్క్ని దాటగలుగుతాయి. అండ్ అందులో 0.01% మాత్రమే 100 years మార్క్ దాటగలుగుతాయి. అందులో నుంచి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వన్ ఆఫ్ ద గ్రేట్ లెజెండరీ కంపెనీ అని అంటాను. అండ్ అక్కడి నుంచి నేను చెప్పాలంటే ఇవాళ రోజున టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ దేర్ ఆర్ లైక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎందుకంటానంటే more than 90+ కంపెనీస్ అనేది ఉన్నాయి టాటా పైన. ఎన్నో ఫారెన్ బ్రాండ్స్కి సంబంధించిన కంపెనీస్ తోటి టైఅప్ అయినారు, వాళ్ళు టేక్ ఓవర్ చేసినారు. అండ్ హీ హాస్ క్రియేటెడ్ ఎ బిగ్ ఎంపైర్ అంటాను. అలాంటి ఒక గ్రేట్ లెజెండరీ పర్సన్ గురించి ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. సార్ వచ్చేసి 28 December 1937లో నవల్ టాటా అండ్ సోనీ టాటా గారికి పుట్టిన పర్సన్. ఆ తర్వాత వాళ్ళు ఒక 10 years తర్వాత డివోర్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ మమ్మీ వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకున్న తర్వాత తాను సింగిల్గా లైక్ వాళ్ళ బ్రదర్ తోటి లైఫ్ని లీడ్ చేసుకుంటూ వెళ్తుండే. అండ్ ఆ తర్వాత ఆయన మెల్లమెల్లగా ఆయన స్టడీస్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఆయన బెస్ట్ ఇచ్చుకుంటూ ఫారెన్ కంట్రీస్లో కూడా ఆయన యూనివర్సిటీస్లో చదివి మళ్ళీ ఆయన బ్యాక్ వచ్చిన తర్వాత స్పెసిఫిక్గా తెలుసు ఆయనకి టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి చైర్మనే చేస్తారని తెలుసు. బట్ స్టిల్ ఆయన ఫారెన్ నుంచి చదివి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత జంషెడ్పూర్లో ఆయన కంపెనీని స్టీల్ ప్లాంట్లోనే ఒక వర్కర్ లాగా ఒక ఎంప్లాయీ లాగా ఆయన వర్క్ చేస్తూ ఉండే. అది కూడా తోటి ఎంప్లాయీలతోటి తినుకుంటూ తోటి ఎంప్లాయీతోటి వర్క్ నేర్చుకుంటూ డౌన్ టు ఎర్త్ అనేది లైఫ్ని లీడ్ చేస్తూ ఉండే. ఎందుకంటే హీ వాంట్స్ టు వర్క్, హీ వాంట్స్ టు నో ఆల్ ద ఫ్యాక్ట్స్. అంటే ఎంప్లాయీస్ తోటి ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు, ఎలాంటి వర్క్ నడుస్తుంటుంది, అవన్నీ నేర్చుకోవడానికి ఒక డౌన్ టు ఎర్త్ చైర్మన్ అవుతాడని తెలిసి కూడా ఒక పొగరుగా కాకుండా డౌన్ టు ఎర్త్ సచ్ అ హ్యూజ్ హంబల్ యాటిట్యూడ్ అంటాను. అలాంటి ఒక కైండ్ ఆఫ్ నేచర్ ఇవాళ ఎంతమందికి ఉంటుంది? కొంచెం సక్సెస్ రాగానే చాలా మందికి ఒక పొగరు నేచర్ ఉంటుంది కదా. రతన్ టాటా సార్ ఈజ్ నాట్ రెస్పెక్టెడ్ బేస్డ్ అపాన్ హిస్ సక్సెస్ సార్. రతన్ టాటా సార్ ఈజ్ రెస్పెక్టెడ్ బేస్డ్ అపాన్ హిస్ క్యారెక్టర్. అ మ్యాన్ విత్ అ గోల్డెన్ హార్ట్ అంటారు కదా, మూవీలో విని అంటారు కదా. బట్ రియల్ లైఫ్లో హీ ఈజ్ అ మ్యాన్ విత్ అ గోల్డెన్ హార్ట్. సార్ మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు అనే క్వశ్చన్ చాలామందికి ఉంటుంది. మ్యారేజ్ ఎందుకు చేసుకోలేదు అంటే దానికి ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాను. ఎప్పుడైతే సార్ ఫారెన్లో ఉన్నప్పుడు ఆయన ఒక పర్సన్ ఇష్టపడ్డారో ఆబ్వియస్లీ వాళ్ళిద్దరు లవ్లో ఉండే మ్యారేజ్ కూడా చేసుకుందాం అనుకున్నారు. ఒకానొక సిచ్యువేషన్లో ఎప్పుడైతే వాళ్ళ నానమ్మకి హెల్త్ బాగాలేదు అనే కాల్ వస్తే అప్పుడు ఫారెన్ నుంచి ఇండియాకి రావాల్సిన సిచ్యువేషన్స్లో వెళ్దాం, నేను మా గ్రాండ్ మదర్ని కూడా నేను ఇంట్రొడ్యూస్ చేస్తాను అని చెప్పేసి ఎప్పుడైతే చెప్తారో అప్పుడు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన పేరెంట్స్ తోటి ఒక డిస్కషన్ అవుతుంటుంది. ఎందుకంటే అప్పటికి మన ఇండియాలో చైనా అండ్ ఇండియాకి ఒక వార్ నడుస్తుండే. అలాంటి సిచ్యువేషన్స్లో నువ్వు ఇండియా వెళ్ళడం కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి సంబంధించిన పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆపేసినారు. అప్పుడు ఆబ్వియస్లీ గ్రాండ్ మదర్కి బాగాలేనప్పుడు సార్ రాకుండా ఉండలేరు. సో వచ్చిన తర్వాత తన గ్రాండ్ మదర్కి హెల్త్ బాగాలేదు కదా అని టేక్ కేర్ చేస్తున్న టైంలో తను వస్తుంది, పేరెంట్స్ని కన్విన్స్ చేసి వస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్స్లోనే ఉండే. ఆ తర్వాత సార్కి తెలిసిన నిజం ఏంటంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్ తనకి ఆల్రెడీ ఒక వేరే పర్సన్ని చూసి మ్యారేజ్ చేసినట్టు. బట్ రతన్ టాటా సార్ మాత్రం ఇప్పటికీ కూడా హార్ట్లో ఒక పర్సన్ ఉన్నప్పుడు ఇంకొక పర్సన్ నేను మ్యారేజ్ చేసుకోవడం తప్పు అని ఒక వర్డ్, అంటే నేను తనని పెళ్లి చేసుకుంటానని ఒక వర్డ్ ఇచ్చినారు. తను వేరే వాళ్ళని చేసుకున్నారు కావచ్చు, బట్ తను మాత్రం రతన్ టాటా సార్ మాత్రం ఇప్పటికీ కూడా స్టిల్ హీఈస్ సింగిల్ అండ్ అన్మ్యారీడ్. ఇప్పటికీ కూడా అట్లాంటి లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నాడు. బికాజ్ ఆయన కాన్సెప్ట్ ఒకటే, బీయింగ్ లాయల్ టు ద పర్సన్ హూ ఈజ్ నాట్ లాయల్ టు యూ. ఇవాళ రోజున ఎంతమంది ఉన్నారు
మన లోపల ఎంతమంది ఉన్నారు ఇక్కడ జడ్జ్ చేసుకోండి మీకు మీరు. ఒక అమ్మాయి విడిచిపెట్టి వెళ్ళింది ఆర్ ఇంకొకరిని మ్యారేజ్ చేసుకొని వెళ్ళింది ఆర్ ఒక అబ్బాయి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిందండి, ఎంతసేపు వాళ్ళ మీద రూమర్స్ ఎట్లా స్ప్రెడ్ చేయాలి, వాళ్ళని ఎట్లా లైఫ్లో అన్హ్యాపీగా చూడాలి, ఎలా వాళ్ళ పార్ట్నర్కి చెప్పాలి, లేదంటే ఎలా నన్ను వదిలేసి పెళ్లి చేసుకుంటారని ఒక కక్ష కోసం కక్ష తీర్చుకోవడానికి ఒక లైక్ కైండ్ ఆఫ్ మెంటాలిటీస్లో ఉన్న సొసైటీలో ఇవాళ ఒక పర్సన్ విడిచిపెట్టి వెళ్ళింది కదా అని చెప్పేసి తనని గుర్తు చేసుకుంటూ లైఫ్ని ఎంతమంది లీడ్ చేస్తున్నారు. జస్ట్ ఒకవేళ మనం జడ్జ్ చేసుకుంటే చాలా రేర్ పర్సన్, అసలు ఇప్పటి జనరేషన్లో లేరంటాను. ఎందుకంటే ఒక పర్సన్ విడిచిపెట్టి వెళ్ళంగానే ఇంకో పర్సన్కి చాట్ చేయడం, ఇంకో పర్సన్ తోటి అప్రోచ్ అవ్వడం, తను వెళ్ళిపోయింది అని చెప్పి ఒక సింపతి క్రియేట్ చేసి ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో మనం లీడ్ చేస్తుంటాం కదా లైఫ్ని. అందుకే అన్నాను రతన్ టాటా సార్ అ మ్యాన్ విత్ అ గోల్డెన్ హార్ట్ అని. బికాజ్ ఆయన ఇంటర్వ్యూస్లో కూడా మీరు చూడండి ఒకసారి, ఏది కూడా అనవసరంగా మాట్లాడను. ఎక్కడైతే నేను ఒక ఫుల్ఫిల్ చేయలేని సిచ్యువేషన్స్ని ఏది కూడా అనవసరంగా మాట్లాడను. నేను ఒకవేళ మాట్లాడానంటే 100% అది ఫుల్ఫిల్ చేస్తానని ఒక వర్డ్స్ ఆయన ఇంటర్వ్యూస్లో మీరు చూసే ఉంటారు. లేదంటే చూడకపోతే ఒకసారి చూడండి, సెర్చ్ చేయండి, తెలుస్తుంది రతన్ టాటా సార్ గురించి. ఎస్పెషల్లీ పాయింట్ నెంబర్ 2, హీఈస్ వెరీ డౌన్ టు ఎర్త్. ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే నిజంగా చెప్పాలంటే చాలా సిచ్యువేషన్స్లు ఉన్నాయి, చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బట్ ఇవాళ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. వెరీ ద రెస్పెక్టివ్ పర్సన్స్ తోటి ఆయన ఒక మీటింగ్కి అటెండ్ అవ్వడానికి వెళ్తున్నప్పుడు టైర్ పంక్చర్ అయ్యి లైక్ ఒక పర్సన్, సరే టైర్ పంక్చర్ అయింది కదా, డ్రైవర్ మారుస్తున్నాడు కదా అని చెప్పేసి ఇంకొక పర్సన్ కాఫీ తాగడానికి వెళ్ళినారు, ఇంకొక పర్సన్ జనరల్గానే నేచర్ని జస్ట్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళినారు. బట్ అసలు రతన్ టాటా సార్ ఏది కనిపిస్తలేరని వెతుకుతుంటే అప్పటికే రతన్ టాటా సార్ తన హ్యాండ్స్ ఏవైతే ఉన్నాయి కదా ఫోల్డ్ చేసి కంప్లీట్గా ఆయన ఆ టైర్ని పంక్చర్ అయిన టైర్ని మార్చడానికి తన డ్రైవర్కి హెల్ప్ చేస్తూ ఉంటే, అరే సార్ మీరేంటి సార్ అక్కడ టైర్ పంక్చర్ అయింది, మీరెందుకు చేస్తున్నారు, ఆయన చేస్తాడు కదా, డ్రైవర్ పని ఆయన చేసుకుంటాడు కదా, మీరెందుకు ఇలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీరు ఒక కంపెనీకి చైర్మన్ సార్ మీరు అని అంటుంటే కూడా నాకు తెలుసు, కాకపోతే ఆయన ఒక్కడు చేస్తే 15 minutes టైం పడుతుంది కావచ్చు అక్కడ పంక్చర్ని రెక్టిఫై చేయడానికి, టైర్ మార్చడానికి. కానీ నేను ఒకవేళ హెల్ప్ చేసినట్టయితే అది మేబీ 7.5 minutes ఆర్ 8 minutes అయిపోతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇవాళ ఈ పాయింట్ త్రూ మీకు అందరికి ఒకటే చెప్తున్నాను, ఎంతమంది డౌన్ టు ఎర్త్ ఉన్నారు, ఎంతమంది ఇక్కడ బాస్, నేను బాస్ని, నేను ఈ పని చేయను, నా కింద ఎంప్లాయీసే చేయాలి, ఎంతోమంది ఇక్కడ అలాంటి ఒక పొగరుతోటి బిహేవ్ చేస్తూ ఉంటారు, తనే చేయాలి అని చెప్పేసి ఒక నేచర్ తోటి ఉంటుంటారు. కానీ ఆయన ఏమంటారు తెలుసా, లాస్ ఆఫ్ టైం ఈక్వల్స్ టు లాస్ ఆఫ్ మనీ. ఇవాళ రోజున ఆ టైంని సేవ్ చేసినప్పుడు ఆ టైం వెళ్ళి వేరే దగ్గర మీటింగ్లో పెట్టొచ్చు కదా అనే ఒక థాట్. నా ప్రోగ్రామ్స్లో కూడా నాకు ఎప్పుడైతే నా టీం మెంబర్స్ ఉంటారో ఆ టీం మెంబర్స్ ఎప్పుడైతే వర్క్ చేస్తున్నప్పుడు ఒకవేళ వర్క్ అవ్వట్లేదు తనతోటి ఇంకొక హెల్ప్ కావాలన్నప్పుడు ఆబ్వియస్లీ నేను వెళ్తాను డౌన్ టు ఎర్త్. ఆడియన్స్ ముందే నేను అరేంజ్మెంట్ చేసుకుంటాను కదా, ఇక్కడ నాకు పెద్ద ప్రాబ్లం అనిపించదు. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్ వచ్చేది నా మాటలు వినడానికి. ఆబ్వియస్లీ నేను వాళ్ళు రావడానికంటే ముందు నేను వస్తే వాళ్ళు కనిపిస్తే ఏమనుకుంటారేమో ఇలాంటి థాట్స్ ఏముండదు. జస్ట్ ఎండ్ ఆఫ్ ది డే అక్కడ నాకు అరేంజ్మెంట్స్ అయిపోయినాయా లేదా, ఎంత తొందరగా నేను స్టార్ట్ చేయగలిగితే అంత బెస్ట్ నేను ఇవ్వగలుగుతాను, అంత ఎక్కువ టైం నేను తీసుకోగలుగుతాను కదా ఆడియన్స్ తోటి అని ఒక థాట్ తోటి వర్క్ చేయడంలో పెద్ద మ్యాటర్ కాదు. ఇన్ ద సేమ్ వే మీరు కూడా ఎంతమంది అక్కడ వర్క్ అయిపోతుంది కదా అనే ఒక థాట్ తోటి ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఎంతమంది ఆ లెవెల్ ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, బిజినెస్లో మీరు ఈ పనే చేయాలి ఆ పనే చేయాలని ఏం కాదు. అక్కడ మీకు టైం సేవ్ అవుతుంది అంటే ఏ పనైనా మీరు చేయగలగాలి, ఏ పనైనా మీరు చేయడానికి రెడీగా ఉండాలి. ఎండ్ ఆఫ్ ది డే యూ వాంట్స్ టు సేవ్ యువర్ టైం, రైట్? ఐ హోప్ సో మీకు అర్థమయ్యే ఉంటుంది. బికాస్ మై డియర్ ఫ్రెండ్స్, లీడర్షిప్ ఈస్ నాట్ అబౌట్ పవర్, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద యాక్షన్స్ విచ్ వి టేక్. ఆ యాక్షన్స్ వల్ల మీరు ఎంతో గ్రో అవుతుంటారు. అండ్ పాయింట్ నెంబర్ 3, ఒకరోజు ఒక కాలేజ్కి సంబంధించిన చైర్మన్ ఆయన రతన్ టాటా సార్ని ఒక చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసినప్పుడు, ఎప్పుడైతే తను వెళ్తున్నప్పుడు ఆ చీఫ్ గెస్ట్ ఆ ప్రోగ్రామ్కి వెళ్తున్నప్పుడు అరే రతన్ టాటా సార్ వచ్చారంట ఇక్కడ ప్రోగ్రామ్కి అని హరిబరిలో అందరూ ఎగబడి వెళ్తున్నప్పుడు ఆయన అబ్జర్వ్ చేశారు, ఒక అమ్మాయి కింద పడిపోయి దెబ్బలు లాకినాయి అని చెప్పేసి. అప్పుడు రతన్ టాటా సార్ అందరికీ కూడా చెప్పినారు, జస్ట్ వెయిట్, అందరూ ఓపికగా ఉండండి, నేను ఎక్కడికి కూడా వెళ్ళను, నాకు కంప్లీట్గా ఈ ప్రోగ్రామ్ని అయిపోనివ్వండి, ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మీ అందరితో కూడా టైంని నేను స్పెండ్ చేసి మరీ వెళ్తాను అని చెప్పేసి వర్డ్ ఇచ్చినారు. అనుకోకుండా ఆ ప్రోగ్రామ్ అనేది డీలే అవ్వడం వల్ల కొంచెం టైం ఎక్కువైపోయింది. ఆ తర్వాత తను ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు స్టూడెంట్స్ తోటి ఆడియన్స్ తోటి ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నప్పుడు తనకి ఫ్లైట్ ఉండే క్యాచ్ చేయడానికి తను వెళ్ళాల్సిన సిచ్యువేషన్ ఉండే. బట్ అక్కడ ఫ్లైట్ని కూడా క్యాన్సిల్ చేసుకొని, అంటే జర్నీని క్యాన్సిల్ చేసుకొని తను ఆడియన్స్ తోటి టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ ఇష్టపడినారు. బట్ ఎట్ ద సేమ్ టైం ప్రిన్సిపల్ అడిగినారు, అరే సార్ ఫ్లైట్ ఎందుకు సార్, ఈ ఆడియన్స్ కోసం ఎందుకు మీరు ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నారంటే ఐ హ్యావ్ గివెన్ ఎ వర్డ్ టు దెమ్, ఆ వర్డ్ని నేను నిలబెట్టుకోవాలి, అందుకనే వాళ్ళతో టైం స్పెండ్ చేస్తున్నాను చెప్పి ప్రతి ఒక్కరితో కూడా వాళ్ళ డౌట్స్ ఆర్ వాళ్ళ ఇంటరాక్షన్ చేసి మరి అక్కడ నుంచి వెళ్ళిన పర్సన్. ఇలా ఎంతమంది ఉంటారు.
ఎంతమంది నో ప్రోగ్రామ్ అయిపోయింది కదా, లేదంటే నా పని అయిపోయింది కదా, వెళ్ళిపోతాను అని చెప్పేసి హరీబరీలో ఉంటారు కావచ్చు వాళ్ళకి ఇంటరాక్ట్ కాకుండా. కానీ ఎంతమంది డౌన్ టు ఎర్త్ ఉంటారు? ఆడియన్స్ ఎవరైతే ఉంటారో, ఆర్ మీ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో, ఆర్ మీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళు ఎంతమంది లాయల్గా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ చేస్తూ ఉన్నారు? హౌ మచ్ టైమ్ యూ ఆర్ స్పెండింగ్? ఆర్ యూ అనలైజింగ్ యువర్ సెల్ఫ్? అనలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఎవ్రీ వన్స్ లైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్, ఎవ్రీ వన్స్ లైఫ్ ఈజ్ అన్ లెసన్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ లెసన్ ఫర్ అస్. ఫోర్త్ మేజర్ పాయింట్ ఇవాళ మనం సార్ లైఫ్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆయన రివార్డ్ ద ఫెయిలియర్ అనే స్ట్రాటజీ ఫాలో అవుతుండే. ఏంటి తెలుసా రివార్డ్ ద ఫెయిలియర్ అంటే? మిస్టేక్స్ చేయండి, మిస్టేక్స్ చేసిన వాళ్ళకి ఆయన అవార్డ్స్ ఇస్తుండే. ఒకసారి ఏమనిపించింది అంటే ఆయనకి, జనాలు బేసిక్గా మనం ఏం చేస్తుంటాం, సక్సెస్ఫుల్ కావాలి, మిస్టేక్స్ చేస్తే కొడతారు, మిస్టేక్స్ చేస్తే తిడతారు, ఫెయిలియర్ అయితే తిడతారు అనే భయంతో బతుకుతుంటాం కదా. దట్ ఈస్ నాట్ ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఎన్ని మిస్టేక్స్ చేస్తే అంత ఎక్కువ గ్రో అవుతుంటారు. ఎందుకంటే మిస్టేక్స్ వల్ల మీరు నేర్చుకుంటారు, అండ్ నేర్చుకున్నది మీరు ఇంప్లిమెంట్ మళ్ళీ ప్రాపర్గా చేస్తే అప్పుడే కదా మనకు గ్రోత్ వచ్చేది. మిస్టేకే చేయకపోతే మీరు ఎలా లైఫ్ని లీడ్ చేయగలుగుతారు, ఎలా కొత్త విషయం నేర్చుకోగలుగుతారు? ఇవాళ కూడా అదే, సార్ కూడా లైఫ్లో అదే ప్యాటర్న్ ఫాలో అవుతుంటారు. మిస్టేక్స్ చేస్తే మనం తొందరగా గ్రో అవుతుంటాం. అయితే ఒకసారి ఇట్లా ఏమనిపించిందంటే, ఇలా కాదు, మనం ఒక కాంపిటీషన్ పెడదాం. బేసిక్గా కాంపిటీషన్ ఆర్ కాంటెస్ట్ అంటే ఏమనుకుంటారు, విన్నర్స్కి ప్రైజెస్ ఇస్తారు కదా. నో, ఇక్కడ విన్నర్స్కి కాదు ప్రైజెస్ ఇచ్చేది. ఇక్కడ అతిపెద్ద మిస్టేక్ ఎవరైతే చేస్తారో, అంటే పెద్ద మిస్టేక్స్ అని కాదు, మిస్టేక్స్ చిన్న చేయండి, కానీ ది బెస్ట్ మిస్టేక్ ఎవరైతే చేస్తారో వాళ్ళు విన్నర్స్ అని ఒక ప్రైజ్ కాంటెస్ట్ అనేది అనౌన్స్మెంట్ చేసినారు. అప్పుడు అందరు ఎంప్లాయీస్ మిస్టేక్ చేయడంలో బిజీ ఉన్నారు. మిస్టేక్స్ ఇన్ ద సెన్స్ ఇన్నోవేషన్ చేస్తూ ఉండే. ఆ ఇన్నోవేటివ్ మెథడ్స్లో అప్పుడు లైక్ ఈ 3 వీలర్ ఏదైతే ట్రాలీ ఉందో దాన్ని 4 వీలర్ తోటి మనం రీప్లేస్ చేయవచ్చా అనే ఒక థాట్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చింది టాటా ఏస్ అనే ఒక మోడల్. అలాంటి మిస్టేక్స్లో ఎన్నో రెక్టిఫై చేసుకున్నారు. అలాంటి ఒక మిస్టేక్సే చాలా చేసినారు. అట్ ద సేమ్ టైం అదే చెప్పినా కదా, టాటా ఇండికా రిలేటెడ్ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పినాను కదా. యాక్చువల్గా నెక్స్ట్ వీడియోలో నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్గా. అండ్ టాటా ఇండికా రిలేటెడ్ మిస్టేక్ చేసినారు కాబట్టి ఇవాటి రోజున అది అంత మోడల్ బ్యూటిఫుల్గా ఉండే. అండ్ నానో కూడా మిస్టేక్ జరిగింది, మళ్ళీ రెక్టిఫై చేసుకోవడానికి మళ్ళీ కంబ్యాక్ అవుతుంటారు. మిస్టేక్స్ ఆర్ ద ప్రూఫ్ దట్ యు ఆర్ గ్రోయింగ్, రైట్? అండ్ 5th పాయింట్ ఆయన గురించి ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫిలాంథ్రపిస్ట్ అంటే ఏంటంటే, బేసిక్గా ఇవాళ గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే టాప్ 3 మిలియనర్స్ ఇన్ ద వరల్డ్లో కూడా రతన్ టాటా సార్ నేమ్ రాదు. అదేంటి సార్ 90+ కంపెనీస్ అన్నారు, మరి ఎలా మీరు అలా చెప్తున్నారు? లైక్ ఎందుకు టాప్ 3 లిస్ట్లో రారు? చాలా సంపాదిస్తుంటారు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్, ఆయన సంపాదించిన మనీని మొత్తం సేవ్ చేసేది ఉంటే నిజంగానే మనం అనుకున్నట్టు ఆయన టాప్ 3 లిస్ట్ కాదు, టాప్ నంబర్ 1 లిస్ట్లో ఉంటుండే కావచ్చు. కానీ ఆయన ఎందుకు టాప్ 3 లిస్ట్లో రారు అంటే, జస్ట్ బికాజ్ ఆయన కంపెనీస్ నుంచి వచ్చే మనీలో నుంచి 66% ఎంత 66% మొత్తం డొనేషన్స్కి వెళ్తుంటాయి, ఎన్నో సర్వీసెస్కి వెళ్తుంటాయి, ఎన్నో ట్రైనింగ్స్కి వెళ్తుంటాయి, నీడీ పీపుల్కి వెళ్తుంటాయి. నిజంగా చెప్పాలంటే ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ అనేది ఉంటారంటే, నిజంగా తాజ్ హోటల్కి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అండ్ ఎవరెవరికి నార్మల్ ఎంప్లాయీస్ నుంచి చుట్టుపక్కల ఉన్న ఎంప్లాయీస్ అంటే చిన్న టీ కొట్టు వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళకి కూడా ఫేవర్ చేసినారు. అది కూడా నార్మల్ ఫేవర్ కాదు, లైఫ్ టైం ఫేవర్. అండ్ లిటరల్లీ కోవిడ్ సిచ్యువేషన్స్లో చెప్పాలంటే 1500 క్రోడ్స్ని ఆయన లైక్ డొనేట్ చేసినారు. అండ్ ఆయన ఇంకో వర్డ్ కూడా చెప్పినారు, ఇఫ్ ఇన్ కేస్ నా ఇండియా ఒకవేళ ట్రబుల్లో ఉందంటే నా ఆస్తి మొత్తం నేను రాసి ఇవ్వడానికి రెడీ ఉన్నాను. అలాంటి ఒక స్టేట్మెంట్ ఎవరిస్తారు ఇవాళ రోజున? బట్ దట్ ఈస్ ద లెజెండరీ పర్సన్. 66% ఇట్లాంటివి నీడీ పీపుల్ కోసం వాళ్ళు డొనేట్ చేస్తూ ఉంటారు. అందుకనే he is called as a man of golden hearts. 6th మేజర్ పాయింట్ అనే గురించి చెప్పాలంటే, he is very polite, డౌన్ టు ఎర్త్ ఉంటారు, టు ట్రస్ట్ హిమ్. ఎందుకంటే ఒకనొక సిచ్యువేషన్లో ఒక కాలేజ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత చాలామంది ఫొటోస్ దిగుదామని చెప్పేసి అందరు లైన్లో నిల్చున్నారు. హైట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు వెనక, హైట్ కొంచెం లైక్ మీడియం ఉన్న వాళ్ళు మధ్యలో, హైట్ మరీ తక్కువ ఉన్న వాళ్ళు మధ్యలో, లైక్ అక్కడ ఇంకా కొంతమంది కిందకి ఇట్లా కూర్చొని ఉన్నారు. అప్పుడు ఒక కింద కూర్చొని ఉన్నప్పుడు మధ్యలో ఒక చైర్ వేసి సార్ కోసం అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు సార్ వచ్చి ఆ చైర్ని రిమూవ్ చేపించి ఆయనకు టెస్ట్ చేసినారు. కొంచెం వెనకకి వెళ్ళి నిల్చుందామా అంటే హైట్ ఎక్కువ ఉన్నారు, కనిపిస్తలేరు. మధ్యలో వచ్చి నిల్చుందామంటే కొంచెం అడ్డుగున్నారు. సరే అని చెప్పేసి ముందు నిల్చుంటే కానీ వెనక వాళ్ళు కనిపిస్తలేరు. ఇలా కాదు అని చెప్పేసి అప్పుడు సార్ ఎవరైతే కింద కూర్చున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో పాటే కింద కూర్చొని మరీ ఆ ఫోటో దిగినారు. అండ్ ఆయన ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే, కొంచెం తొందరగా తీయండి,
ఎక్కువసేపు నేను నీల్ డౌన్ చేయలేను కదా అని ఒక కామెడీ విధానంగా హ్యూమర్ తోటి ఆయన డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్. అలాంటి ఒక గ్రేట్ లెజెండరీ పర్సన్ అంటాను. ఆయన గురించి ఎన్నో ఉన్నాయి చెప్పడానికి, బట్ ఇవాళ ఈ వీడియోలో కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, ఎందుకంటే ఎంత ఎక్కువ లైక్స్ కొడితే అంత బెస్ట్గా ఈ వీడియో ప్రమోట్ అవుతుంటుంది. సో దట్ ఆ వీడియో వల్ల ఎంతోమందికి, మన తెలుగు ఆడియన్స్కి ఈ వీడియో రీచ్ అవుతుంటుంది. సో అట్లీస్ట్ ఇవాళ ఈ అకేషన్ బేసిస్కొని కొన్ని పాయింట్స్ వాళ్ళకు కూడా అర్థమవుతుంటుంది కదా. సో ఐ హోప్ సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏ పాయింట్ మీకు లైఫ్కి రిలేట్ అవుతుంటుంది, ఏ పాయింట్ మీకు బాగా నచ్చింది అండ్ ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారా, కింద కమెంట్స్లో మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేది ఇవ్వడం మాత్రం అస్సలే మర్చిపోకండి. ఎందుకంటే మీరు ఇచ్చే కమెంట్స్, మీరు రాసే కమెంట్స్ నాకు చాలా ఇంపార్టెంట్, బికాస్ దట్ ఈస్ ద లవ్ ఐ గెట్ ఫ్రమ్ యూ పీపుల్. అండ్ ఐ హోప్ సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి టాపిక్స్ తోటి కొంచెం టైం పడుతుంది కావచ్చు, టైం తీసుకొని మరీ చేస్తాను ఫర్ ష్యూర్, డోంట్ వరీ. అండ్ మళ్ళీ ఒక కొత్త టాపిక్ తోటి మీ ముందుకు నేను మళ్ళీ వస్తాను. అప్పటిదాకా టిల్ దెన్ దిస్ ఇస్ జానీ సైనింగ్ ఆఫ్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్.